హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ప్రకాశం బ్యారేజీ ఏదైతే ప్రకాశం బ్యారేజీకి కొన్ని బోట్లు వచ్చి గుద్దుకున్నాయో ఆ బోట్లు జగన్ గారి కుట్రే అనేది కానీ ఒక కథ అయితే నడుస్తుందండి. ఆ కథ గురించి మీకు కొన్ని విషయాలు అయితే కనుక అంటే అది ఎటు తిరిగి ఆ బోటు ఎన్ని మలుపులు తిరుగుతుందో లేదా నది ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ స్టోరీ అన్ని మలుపులు తిరగబోతుంది. దాని గురించి మేము వివరంగా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. మర్చిపోద్దు, మీ బాధ్యతగా ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఈ విషయం చాలామందికి తెలియాలి. నిజంగా జగన్ గారు పురమాయించారా, లేదా జగన్ గారు ఎమ్మెల్యేలు చేశారా, లేకపోతే వైసీపీ అభిమానులు చేశారా, ఎవరు చేశారనే విషయం వాస్తవం ప్రజలకు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే కనుక మీరు మీ బాధ్యతగా లైక్ చేయండి. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీద. అంతేకాదండి, పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రజలకు ఉపయోగపడే వాస్తవాలు మాత్రమే మన వెలుగులోకి వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియో మీ ముందు ఉంటుంది. మర్చిపోదు, పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఏంటంటే ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో అయితే కనుక అంటే 11 లక్షల క్యూసెక్కుల నీరు వరద వస్తున్న సమయంలో ఒక 5 బోట్లు ఎక్కడి నుంచి వచ్చేయంటాయి, గొల్లపూడి నుంచి బ్యారేజీకి ఎగువన గొల్లపూడి నుంచి 5 ఇనుప బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీ ఏదైతే ఆ పిల్లర్స్ లాంటివి ఉన్నాయో వాటిని గుద్దుకోవడం జరిగింది. అందులో ఒక 3 బోట్లకి ఒకదానికొకటి అనుసంధానం చేసి అంటే కట్టేసి ఉన్నాయంట. ఆ ఒకేసారి గొద్దడం వల్ల అంటే ఇంచుమించుగా ఆ బోట్ల బరువు ఎంత ఉంటుందంటే 40-50 టన్నుల బరువు ఉన్న బోట్లు, అంత బరువుతో ఉన్న బోట్లు వేగంగా వచ్చి దాన్ని గుద్దుకునేసరికి ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నాయి. వాస్తవమే. కాబట్టి ఇది ఎలా జరిగింది అని అనేది పక్కన పెట్టేసి ఇది జరిగిన వెంటనే ఎవరైతే నిమ్మల రామానాయుడు గారు ఉన్నారో టీడీపీ జలవనరుల శాఖ మంత్రి, ఆయన చెప్పింది ఏంటంటే మాట్లాడుతూ దీంట్లో ఏదో కుట్రకోణం దాగుంది అని చెప్పాడు ఆయన. ఎప్పుడు జరిగినప్పుడు అప్పటి నుంచి కూడాను అప్పుడు జరిగిన వెంటనే మనం ఒక వీడియో చేసాం. ఏదో మొత్తానికి దీంట్లో మతలబు ఉంది, ఏదో చేయబోతున్నారు దీనని. కాబట్టి మనం అన్నట్టుగానే వైసీపీకి అయితే కనుక దీని మీద దీంట్లో ప్రమేయం ఉంది అనేది కనుక వీళ్ళు చెప్పగానే చెప్తున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి 40-50 టన్నులు ఉన్న బరువు ఉన్న బోట్లు గుద్దుకుంటే అంత ఫోర్స్లో గుద్దుకుంటే ఎంతో కొంత డ్యామేజ్ జరగకపోవడం ఉండదు, జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి గొల్లపూడికి చెందిన ఈ బోట్లు ఎవరికి అసలు గొల్లపూడికి చెందిన వషాద్రి అనే వ్యక్తి ఈ బోట్లు ఆయన పేరు మీద రిజిస్టర్డ్ అయి ఉంది. కానీ 2 అరెస్టులు జరిగినాయి అని చెప్పాను నేను మీకు. ఒకటి గొల్లపూడికి చెందిన వషాద్రి, అలాగే సూరాయిపాలెంకి చెందిన రామ్మోహన్ అనే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అసలు యాక్చువల్గా రామ్మోహన్ అనే ఆయనకి ఆ బోట్ల రిజిస్ట్రేషన్లో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ అవ్వాల. వాస్తవం ఇది. అసలు అతని పేరు మీద ఏ బోటు లేదు. ఉన్న బోట్లు రిజిస్ట్రేషన్ అయినవి కూడా గొల్లపూడికి చెందిన వషాద్రియే వాస్తవంగా అయితే కనుక. కానీ ఈ రామ్మోహన్ అనే వ్యక్తి ఎవరైతే ఎమ్మెల్సీ తలసేల రఘురామ్ ఉన్నాడో ఆయనకి అనుచరుడు, వైసీపీ ఎమ్మెల్సీ రఘురామ్ ఉన్నాడో ఆయనకి అనుచరుడని, ఆయన నందిగాం సురేష్కి అనుచరులని అయితే ఒక వాదన అయితే కనుక నడుస్తుంది. మొత్తానికి ఎలాగైతేనండి గొల్లపూడికి చెందిన వషాద్రి పేరు మీదే బోట్లన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఇది వాస్తవం. కాబట్టి ఈ గొల్లపూడికి చెందిన వషాద్రి ఎవరో నేను మీకు ఆఖరిని చెప్తా. అసలు ఇతను ఏ పార్టీ ఏంటో నేను మీకు ఆఖరిని చెప్తా. అయితే వీళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సెక్షన్ల కింద 125 సెక్షన్ కింద 326B సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే అరెస్ట్ చేశారనమాట. తర్వాత బోట్ల యాజమాన్యులు కూడా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్దండరాయిని పాలెం నుంచి గొల్లపూడికి పడవలు వదిలేరు. కావాలని పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్దండరాయిని పాలెం నుంచి గొల్లపూడికి పడవలు వదిలేరు. పడవలు వదిలితే ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ వల్ల ఏదైతే ప్రభుత్వాన్ని ఇంకాస్త ఇరకాటంలో పెట్టినట్టుంటుంది. అందువల్ల కావాలని వైసీపీ కుట్రపూరితంగా బోట్లని నదిలోకి వదిలింది అని టీడీపీ వాళ్ళు వాదన. టీడీపీ వాళ్ళు చెప్తుంది ఇదే. కాబట్టి పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్దండరాయిని పాలెం నుంచి గొల్లపూడికి పడవల తరలింపు జరిగింది. పోలీసుల ప్రాథమిక నివేదికలో కొన్ని కీలక విషయాలు అయితే కనుక బయటకు వచ్చాయంటండి. మరి ఆ కీలక విషయాలు ఏంటో ఇంకా వెల్లడించలేదు, కానీ కొన్ని కీలక విషయాలు అయితే వచ్చినాయి అన్నారు. అయితే ఎలా అంటే కనుక నిందితుల కాల్ డేటా, గూగుల్ టెక్అవుట్ వివరాలు సేకరిస్తున్నటువంటి పోలీసులు సేకరించారంటే చాలా మట్టికి. గొల్లపూడికి చెందిన వషాద్రి పేరుతో ఉన్నాయి కాబట్టి అతన్నే యాక్చువల్గా అతను అరెస్ట్ చేయాలి. కానీ అతనితో పాటు అతను అనుచరుడు కింద వీళ్ళు కూడా అరెస్ట్ చేయడం కొంచెం అంటే రాజకీయ కుట్రకోణం ఏమైనా ఉందేమో అన్నట్టుగా ఆ దిశగా కేసు అయితే కనుక తిరుగుతుంది. మొత్తం మీద ఈ సాయంత్రం లోపు అంటే మొన్న సాయంత్రం లోపు కౌంటర్స్ వెయిట్స్ పనులు అయితే కనుక పూర్తయ్యాయి. అది ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంతో పనులు జరిగాయి అనేది చెప్పడం జరుగుతుంది. ధ్వంసమైన కాంక్రీట్ కౌంటర్ ఏదైతే వెయిట్స్ ఉన్నాయో
అదే బోట్లు తగ్గడం వల్ల ధ్వంసం అయిపోయిన కాంక్రీట్ కౌంటర్ వెయిట్ స్థానంలో స్టీల్ బాక్సులు ఏర్పాటు చేశారు. అయితే అంతకు ముందున్న కాంక్రీట్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐరన్ స్క్రాప్ తోటి అలాగే కాంక్రీట్ తోటి కౌంటర్ వెయిట్స్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్టీల్ ఎలా ఉన్నాయంటే 5 నుంచి 50 ఏళ్ళ దాకా పనిచేస్తాయని ఈ నిపుణుడు ఎవరైతే ఉన్నారో కన్నయ్య చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక బోట్లు గుద్దుకోవడం, అవి దెబ్బతినడం, బోట్లు ఎవరా పంపించడం, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఏదైతే అవి లాకులు ఉంటాయో ఆ లాకుల్ని పైకి లేపడానికి కిందకి తేవడానికి షట్టర్లు లాంటివి వాటికి ఒక చైన్ సిస్టమ్ అనేది ఉంటుందంట. ఒక చైన్ సిస్టమ్ అనేది అది మొత్తం వదిలేయాలన్నప్పుడు ఆ చైన్స్ మొత్తం వదిలేస్తారంట కిందకి. అప్పుడు ఇసుక ఏంటి చెత్త చెదరం పెరిగిపోయి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ చైన్లు అంటే ఇంచుమించుగా 70 గేట్లు అండి, 70 గేట్లు ఉంటాయి. అది అందరూ తెలిసిన విషయమే. ఈ గేట్లకి అటు ఇటుగా ఉండే స్కోర్ సూయిస్ గేట్లు ఉంటాయి. స్కోర్ సూయిస్ గేట్లు, ఆ గేట్లకు ఉండే చైన్లు ఎవరు కట్ చేస్తారంట. మరి అది కావాలని మానవ తప్పిదమా లేకపోతే ఆటోమేటిక్గా అవి తెగిపోయినాయా ఏంటో తెలీదు. అంటే ఈ ప్రెజర్కి తెగిపోయినాయా, బోట్లు వచ్చిన ప్రెజర్కి ఆ చైన్లు కూడా తెగిపోయినాయా ఏంటో తెలియదు. ఆ చైన్లు అలా తెగవు అని అయితే కనుక వాళ్ళు చెప్తున్న మాట మొత్తానికి. కాబట్టి ఇదంతా కలిపి ఒక కుట్ర కోణం. ఈ కుట్ర కోణంలో ఇప్పుడు చెప్తున్నా ప్రధాన నిందితులు ఎవరు అంటే కనుక వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరు వెనకాల ఎవరన్నారంటే కనుక ఎక్కువగా చెప్పబడమే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ రాస్తున్నది ఏంటంటే నందిగం సురేష్ ఎవరైతే మన రీసెంట్గా అరెస్ట్ చేశారో వైసీపీ మాజీ మంత్రి నందిగం సురేష్ ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ తలసేన రఘురామ్ ఉన్నారు. కాబట్టి ఈ బోట్లు వాళ్ళే ఉద్దేశపూర్వకంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీ ఉధృతంగా ప్రవేశిస్తున్న సమయంలో కావాలని వదిలేశారు. కావాలని వదిలేకపోతే ఆ బోట్లు పక్కన ఎక్కడంటే ఉద్దండరాయనపాలెంలో ఆ బోట్లు ఏదైతే ఆఫ్ చేసి ఉంచారో ఆ బోట్లు పక్కనున్న బోట్లు అలాగే ఉన్నాయి. వాటిని మాత్రం ఇనప గొలుసులతోటి బంధించి లంగరేసి అలా జాగ్రత్తగా ఉంచారు. ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా 3 మరి 5 అన్నారు వీళ్ళు. ఈ బోట్లు మాత్రం ప్లాస్టిక్ వైరు తోటి బోట్లు కట్టి ఆ బోట్లు కట్టిన ప్లాస్టిక్ వైరు ఒక చెట్టు కొమ్మకు కట్టారు. అయితే అక్కడ స్థానికులు చెప్తుందంటే ఒరే ఇదేంటిదా బోట్లు ఇంత బరువైన బోట్లు వరద చూస్తేనే బీభత్సంగా ఉంది, కానీ ఇలాంటి టైంలో మీరు ప్లాస్టిక్ వైరుతో కడుతున్నారేంటి అని స్థానికులు కొంతమంది హెచ్చరించారు అని వీళ్ళే రాసేశారు. వాస్తవాలు ఏంటనేది తెలియాలి క్షుణ్ణంగా. కాబట్టి ప్లాస్టిక్ వైర్లు ఎందుకు కట్టారు, ఆ ప్లాస్టిక్ వైర్లు తెగిపోతాయిగా వరద ఉధృతికి, కాబట్టి అవి తెగిపోయి వెళ్ళినాయి. కాబట్టి పైగా ఆ బోట్లు వాళ్ళయ్యే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పైగా ఆ బోట్ల మీద రంగులు కూడా వైసీపీ రంగులే. క్లియర్గా అర్థమవుతుంది కదండి. బోట్లు కూడా వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. కాబట్టి వైసీపీ రంగు ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అదే అంటే నేను చెప్పింది ఏంటంటే వైసీపీ రంగు వేశారు కానీ బోటుకి అది వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర. అది దాని అంతటా అదే తెగిపోయిందో లేకపోతే తెంపేశారో కావాలని బోట్లని నదిలోకి వదిలిపెట్టారో ఏంటనేది పూర్తి వివరాలు అయితే తెలియాలి. తెలియకుండానే ఆల్రెడీ నిందితుల్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అంటే కుట్ర కూడా ఉందని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. కాబట్టి దీని గురించి మామూలుగా ఆళ్ళ కాదు, మంత్రులు కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కావాలని కుట్రకోణం ఉంది కాబట్టి ఈ వేళను అరెస్ట్ చేయాలి అనేది కనుక ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకుని ఈ బోట్ల విషయంలో ఈ కేసు మీద పూర్తి దర్యాప్తు చేయాలని ఆదేశించడం జరిగిందంటండి. మొత్తానికి ఎలాగైతేనండి వైసీపీలో 2కో 3కో పడినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇది ఈ బోట్ల వ్యవహారం. కాబట్టి బోట్లు నదిలోకి వెళ్ళిన విధానం అది తెగిపోయి ఒక్కొక్కసారి వాస్తవాలు మాట్లాడితే కనుక అంటే ఎవరినో వెనకేసుకొచ్చి మాట్లాడదు. కొన్ని బోట్లు సముద్రంలో అయినా సరే కొన్ని బోట్లు సముద్రం ఉధృతిగా వచ్చినప్పుడు అలలు ఎగసపడినప్పుడు కొన్ని బోట్లు వాటంతటా అవే కొట్టుకుపోతూ ఉంటాయి. అలోలక్షమైన గోలెత్తిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇది నది కాబట్టి ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బోటు ఒక్కొక్కసారి కొట్టుకుపోతాయి. అక్కడ కూడా జరుగుతాయి చాలా సందర్భాలు. కానీ ఇన్ని ఒకేసారి ఇవన్నీ జరిగేసరికి కొంచెం కంగారు అనేది వాళ్ళకి వచ్చింది. కానీ దీంట్లో నిజాలు ఏంటనేది అంటే వాస్తవాలు ఏంటనేది తెలియలేదు. వాళ్ళు ఎవరైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన వాళ్ళతో కూడా ఏం మాట్లాడించలేదు. కాబట్టి 100% ఇది జరిగింది, 100% దీంట్లో తప్పు ఉంది, కాబట్టి కుట్ర ఉంది, వైసీపీ కుట్ర ఉంది అని భావించి కేసు దర్యాప్తు అయితే చేస్తారు. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కీలక ఆధారాలు వచ్చినాయని ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఈ రోజు కానీ రేపు కానీ మిగిలిన విషయాలు తెలిస్తే మళ్ళీ వీడియో చేద్దాం. మర్చిపోద్దు, దీనిపైన మీ అభిప్రాయం అడుగుతున్నా. అసలు ఏం జరిగి ఉంటుంది అంటారు? ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదవడానికి అవకాశం ఇవ్వండి. అంతేకాదు పక్కగా మన ఛానల్ లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.